హాయ్ అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు? ఐ హోప్ యూఆర్ ఆల్ ఆర్ డూయింగ్ గుడ్. తమిళ్లో ఆల్రెడీ చూసారు కదా. ఎస్, మేమైతే ఎర్లీ మార్నింగే స్టార్ట్ అయిపోయామండి బీచ్కి. ఇదంతా వెజిటబుల్ మార్కెట్ అండి. ఓన్లీ సండే రోజు మాత్రమే ఉంటుంది. దీన్ని కల్లూరు మార్కెట్ అని అంటారు. ఫ్రెష్ వెజిటబుల్స్ దొరుకుతాయి మనకి. కేరళలో అయితే క్రిస్మస్ హడావిడి అంతా స్టార్ట్ అయిపోయిందండి. మామూలుగా కాదు, నెక్స్ట్ లెవెల్ అనే చెప్పచ్చు. స్ట్రీట్ నుంచి షాపింగ్ మాల్ వరకు అసలు వాళ్ళ డెకరేషన్స్ చూడాలి, చాలా వెరైటీగా అనిపిస్తున్నాయి. చాలా కొత్తగా ట్రై చేస్తున్నారని. అండ్ ఈవెన్ చర్చెస్ కూడా చాలా బాగా డెకరేట్ చేస్తున్నారు. ఇదంతా బ్యాక్ వాటర్స్ అండి. ఎండ చూసారా ఎంత హెవీగా ఉందో. మాడి మసబొగ్గులం అయిపోతున్నామండి. చాలా ట్యాన్ అయిపోతూ ఉంటాము ఈ ఎండకి. ఇక్కడ సేమ్ వర్షం కూడా అలాగే ఉంటుంది. వర్షం కూడా చాలా హెవీగా వస్తుంది. భూమి దద్దరిల్లిపోయేలాగా ఉంటుందన్నమాట. ఉరుములు మెరుపులు సౌండ్ అయితే షేకాడిచ్చేస్తాయనే చెప్పచ్చండి. అంత హెవీ, ఏదైనా హెవీయే. చాలా వేరియేషన్స్ చూపిస్తూ ఉంటుంది ఇక్కడ వెదర్ మనకి. ఇప్పుడు మేము వెళ్ళే బీచ్ మా దగ్గర నుంచి 15 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుందండి. దగ్గరనే చెప్పచ్చు. ఇదంతా ఫిష్ మార్కెట్. ఇదే ఫిష్ మార్కెట్, వైపిన్ ఫిష్ మార్కెట్ అంటే. బీచ్కి అయితే రీచ్ అయిపోయామండి. సో మేమైతే బీచ్లోకి అయితే స్టార్ట్ అయిపోయామండి. మాకు ఇక్కడికి వచ్చినాక తెలిసింది ఏంటంటే ఇక్కడ 2 లొకేషన్స్ ఉంటాయండి. ఇది లొకేషన్ నెంబర్ 1, లొకేషన్ నెంబర్ 2 ఇదే బీచ్లో, కానీ కొంచెం ముందుకు వెళ్ళాలి. ఇక్కడ ఏంటంటే మనకి చెట్లు కానీ కనీసం కూర్చోవడానికి ఒక ప్లేస్ అంటూ ఏమి ఉండదు. ఎంతసేపైనా అలా బీచ్లో ఆడుకొని అలా ఇసుకలో కూర్చొని వచ్చేయడమే. చూడండి ఇలా ఉంటుంది మొత్తము. అది ఇక్కడ నుంచి ముందుకి ఇలాగే నడుచుకుంటూ కూడా మనం వెళ్ళొచ్చు, కానీ చాలా లాంగ్ అనిపించింది. అక్కడ మాత్రం చెట్లు ఉన్నాయి, కొంచెం హట్ టైప్లో అలా వేసి ఉన్నాయి. మనం హ్యాపీగా కూర్చొని అలా కూడా రిలాక్స్ అవ్వడానికి ఉందన్నమాట. సో మేమైతే ఆప్షన్ చూసేసుకొని అక్కడికి వెళ్ళిపోయాము. చూడండి ఇక్కడికి వచ్చేసాము. మేమైతే నడుచుకుంటూ బీచ్లో రాలేదండి, కార్లో వచ్చాము. ఈ బ్యాక్ సైడ్ అంతా చూస్తున్నారు కదా, ఇక్కడేనండి ఫోటోషూట్ జరుగుతుంది. చాలా బాగా అవుతుందండి. చూడండి మనం ఫస్ట్ వెళ్ళింది అక్కడ పాయింట్ అనమాట. నేను జూమ్ చేసి చూపించాను కదా, ఇదంతా నడుచుకొని రావాలి. అంత ఓపిక మాకైతే లేదండి. సో మేము మళ్ళీ కార్లో స్టార్ట్ అయిపోయి ఇక్కడికి రీచ్ అయిపోయాము. ఈ చూసారా స్టార్టింగ్ ప్రాబ్లం ఉందండి ఆ రోజుకి. ఇంకెవరికైనా పిల్లలకి అంతే కదా. మళ్ళీ రిటర్న్లో అయితే అసలు రానంటే రానన్నాడు. అదంతా కొంచెం వాడి భయం పోగొట్టడానికి వాళ్ళ డాడీ ధైర్యం చెప్పి లోపలికి తీసుకెళ్ళాడు. చాలా బాగా అనిపించిందండి. బీచ్ అయితే చాలా నీట్ అండ్ క్లీన్గా ఉంది. ఫోటోషూట్ సెక్షన్ కూడా వెనక నడుస్తున్నాయి. చాలా బాగా అనిపించిందండి అవన్నీ చూడడానికి కూడా. ప్రాపర్టీస్ ఉన్నాయి, అసలు చాలా బాగున్నాయి. హార్స్ కూడా ఉంది. మంచిగా ఫోటోషూట్ పర్పస్ అయితే ఇది చాలా బెస్ట్ బీచ్ అనే చెప్పచ్చండి. నేనైతే ఇది రికార్డ్ చేయలేకపోయాను, బికాస్ వాళ్ళ ప్రైవసీని డిస్టర్బ్ చేసినట్టు అవుతుంది. ఎందుకంటే వాళ్ళు ఏదో రికార్డ్ చేసుకుంటూ ఉంటారు, మనం వెళ్ళి వాళ్ళని రికార్డ్ చేస్తే వాళ్ళకి కూడా అన్కంఫర్టబుల్ ఫీల్ అవుతుంది కదా. సో నేను అందుకే ఏం క్లిప్స్ అయితే నేనేం తీయలేదు. బట్ మేమైతే వెళ్ళి చూసాము. మాకైతే చాలా బాగా అనిపించింది. సో ఇలా కూడా ఫోటోషూట్స్ చేసుకోవచ్చా అనిపించింది. సో చూసారు కదా, ఆరుష్ అయితే ఆటలో లీన్యం అయిపోయాడు అసలు. ఆరుష్ దగ్గరికి ఆడుకోవాలి, అక్కడ కాదు. క్లైమేట్ అయితే మొత్తం చేంజ్ అయిపోయింది. అది ఎక్కువసేపు కూడా కాదు, కొద్దిసేపటి వరకే.
అయితే చాలా బాగుందండి. చాలా నీట్ అండ్ క్లీన్గా ఉంది. వాటర్ కూడా చాలా ఫ్రెష్గా కనిపిస్తున్నాయి మనకి. అండ్ ఎర్లీ మార్నింగ్ రావడం వల్ల క్రౌడ్ ఎక్కువ లేకపోవడం వల్ల మనకి ఇంకా పీస్ ఆఫ్ మైండ్తో మనము ఆ బీచ్లో స్పెండ్ చేసినట్టు అనిపించింది. చాలా సూపర్గా అనిపించింది. మేమైతే చాలా గేమ్స్ ఆడుకున్నాము, ఫన్ చేసుకున్నాము, చాలా బాగా ఎంజాయ్ చేసామండి. చూడండి ఇప్పుడిప్పుడే మెల్లగా క్రౌడ్ పెరుగుతున్నారు. అందరూ చిన్న పిల్లల్ని తీసుకునే వస్తున్నారండి. వాళ్ళు మంచిగా లంచ్ బాక్సెస్ కూడా తెచ్చుకుంటున్నారు. మాకు ఆ విషయం తెలీదు ఇలా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేసి ఉంటే మేము కూడా ఏదో ఒకటి ఫుడ్ తెచ్చుకునే వాళ్ళం, ఎంజాయ్ చేసేవాళ్ళం ఇక్కడే. ఏమైందా రూష్? అయ్యయ్యో! వచ్చిందా బయటికి? అయ్యయ్యో! వాటర్కి నువ్వు బాగా నచ్చావంట. ఫైనల్లీ మేమైతే ఇంకా రిటర్న్ అయిపోతున్నామండి. చాలా హ్యాపీగా స్పెండ్ చేసాం మా టైంని. ఆరుష్ కూడా చాలా బాగా స్పెండ్ చేసి, ఇదైతే మా ఆరుష్ ఫేవరెట్ స్టెప్ అని చెప్పాలండి. ఏ సాంగ్ పెట్టినా కూడా ఫస్ట్ ఈ స్టెప్తో స్టార్ట్ చేయండి, వాడు ఏ సాంగ్ చేయడు. జిగ్రీ 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 పడతా పడతా ముందు ముందు ఆరుష్ చాలా ఫన్నీగా పాడాడు కదండి. నాకే చాలా నవ్వు వస్తుంది, కానీ నేను అలాగే కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నాను. సో ఇదేనండి మా బీచ్ స్టోరీ. మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాము. క్లైమేట్ మారినప్పుడల్లా మా ఫొటోస్ కూడా మారినాయి. చాలా హ్యాపీగా అనిపించింది. అంటే క్లైమేట్ వల్ల మా ఫొటోస్ కూడా అన్నీ చేంజ్గా వచ్చాయి. కానీ ఎక్కడికైనా వెళ్తే మనము ఆ వ్యూని ఎంత ఎంజాయ్ చేస్తామో ఇంటికి వచ్చి ఫొటోస్ని కూడా అంతే ఎంజాయ్ చేస్తాం కదా. అవి కనుక రాకపోయాయి అనుకో మంచిగా ఆ వ్యూను మర్చిపోతాం. ఫొటోస్ రాలేదని ఫీల్ అవుతాం. సో నాకైతే ఈరోజు ఆ బాధ అయితే లేదు. చాలా బాగా ఫొటోస్ వచ్చాయి, మంచిగా ఎంజాయ్ చేసాము. మాకైతే చాలా బాగా నచ్చింది. సో ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే డెఫినెట్లీ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ అందరూ ఇట్లాగే సపోర్ట్ చేస్తూ ఉండాలి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.